హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, కొత్తగా 13,000 ఉద్యోగాలు ఏర్పడనున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది. అదేవిధంగా రేపటి రోజున తెలంగాణ రాష్ట్రంలో మెగా జాబ్ మేళాని అయితే నిర్వహించనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎస్బీఐ క్లర్క్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ అన్ని రకాల ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఇవన్నీ కలుపుకొని కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, రేపటి రోజున తెలంగాణ రాష్ట్రంలో మెగా జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారండి. ఈ పేపర్కి సంబంధించినటువంటి ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేయడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. ఇక చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ మేళా ఎక్కడ నిర్వహిస్తున్నారంటే డిసెంబర్ 28న మాదాపూర్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. మాదాపూర్లోని శ్రీ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో డిసెంబర్ 28వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు అనేసి నమస్తే తెలంగాణ వెబ్సైట్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందండి. పూర్తి వివరాలు చూసుకుంటే మాదాపూర్లోని శ్రీ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో డిసెంబర్ 28వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జాబ్ మేళా నిర్వాహకులు మన్నన్ ఖాన్ ఇంజనీర్ వెల్లడించారు. ఫార్మా, హెల్త్, ఐటీ, ఎడ్యుకేషన్, బ్యాంక్స్తో పాటు ఇతర రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ ఉద్యోగ మేళాకు హాజరు కావచ్చు. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా అందిస్తున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇంటర్వ్యూల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తదితర వివరాల కోసం 8374315052 నెంబర్ను సంప్రదించవచ్చు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, రేపటి రోజున మాదాపూర్లోని శ్రీ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారనమాట. ఎంపిక చేయడం జరుగుతుంది. 10వ తరగతి నుంచి ఆ పైగా విద్యార్హతలు కలిగినటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అనేసి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే దగ్గరగా ఉంటుంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మిగతా జిల్లాల్లో కూడా జాబ్ మేళా నోటిఫికేషన్స్ వచ్చినట్లయితే నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 13,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పడనున్నట్లు మరికొంత సమాచారం అయితే ఈరోజు రావడం జరిగింది. వివిధ శాఖల్లో సర్దుబాటైన విఆర్ఓ, విఆర్ఏలు తిరిగి గ్రామ పాలనాధికారులుగా నియామకం అనేసి ఇచ్చారనమాట. ఇంకా ఎందుకు అంటే విఆర్ఓలు, విఆర్ఏలను గ్రామ పాలనాధికారులుగా ఎంపికైతే చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పటికే ఉన్నటువంటి వారిని ఈ ఉద్యోగాలకి బదిలీ చేయడం అయితే జరుగుతుంది. ఇందు కారణంగా ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ పోస్టులు అయితే ఖాళీ ఉండనున్నాయి. ఆ ఖాళీలు ఏర్పడే ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా 13,000కు పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడనున్నాయి. ఇందులో ప్రతి గ్రామానికి ఒక పాలనాధికారిని నియమించాలని సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో దాదాపు 12,000కు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా మరో 1000కి పైగా సర్వేయర్ పోస్టులు యాడ్ కానున్నాయి. ఈ మేరకు త్వరలోనే కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది. గ్రామ పాలనాధికారి పోస్టుల్లోకి విఆర్ఓ, విఆర్ఏ పోస్టులు రద్దయి ఇతర శాఖల్లోకి వెళ్లిన వారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. విఆర్ఓ, విఆర్ఏ పోస్టులను గత ప్రభుత్వం రద్దు చేసి దాదాపు 22,000కు పైగా విఆర్ఓ, విఆర్ఏలను 37 శాఖల్లోని వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది. ఇందులో నుంచే అర్హత కలిగిన 12,000 మందిని గ్రామ పాలనాధికారులుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కొత్తగా రాష్ట్రంలో
13,000 ఉద్యోగాలు ఏర్పడనున్నాయండి. ఎందుకంటే ఎవరైతే గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా ఎంపికయ్యారో, ఉద్యోగాల్లో ఎంపికయ్యారో వారిని 37 శాఖలకైతే బదిలీ చేయడం జరిగిందనమాట. ఆ వ్యవస్థను రద్దు చేసి 37 శాఖలకి బదిలీ చేయడం జరిగింది. ఆ శాఖల్లో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి విధులు నిర్వర్తిస్తున్నారో వీఆర్ఓలు, వీఆర్ఏలను వాళ్ళల్లో కొంతమందిని మళ్ళీ కొత్తగా నూతన ప్రభుత్వం గ్రామ పాలనాధికారులను ఏర్పాటు చేయాలనేసి భావిస్తుంది. అందుకు కారణంగా దాదాపు 12,000 నుంచి 13,000 మంది వరకు ఆ వీఆర్ఓ, వీఆర్ఏలుగా ఎంపికైనటువంటి వాళ్ళని వివిధ శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ తీసుకుని వచ్చేసి గ్రామ పాలనాధికారులుగా నియమించాలనేసి అనుకుంటుంది అనమాట. నియమించడానికి అంతా ఓకే అయిపోయింది. కానీ ఎవరైతే ఆ 13,000 మంది వివిధ శాఖల్లో పనిచేస్తున్నారో వాళ్ళు ఆ పోస్టులన్నీ మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయన్నమాట. ఖాళీ ఏర్పడే ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఫ్రెండ్స్, ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.